ఏలూరులో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల ఏలూరు వచ్చారు. ఆమెకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యానర్లను చించేసి చిందరవందరగా పడేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతలే ఇలా చేశారని ఆరోపిస్తూ మండిపడ్డారు. ఏలూరులో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల ఏలూరు వచ్చారు. ఆమెకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యానర్లను చించేసి చిందరవందరగా పడేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతలే ఇలా చేశారని ఆరోపిస్తూ మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమా, ఈరోజు ఏపీపీసీ చీఫ్ షర్మిల ఏలూరుకు రావడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేతలు. అయితే సమావేశ మందిరకు సంబంధించి దగ్గరలోనే బ్యానర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే షర్మిలకు స్వాగతం పలికేందుకు అందరూ కూడా ఆవిడ రోడ్డుపైకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే సమావేశ మందిరం దగ్గరలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను అలాగే బ్యానర్లన్నీ కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించి అక్కడే పడేయడం జరిగింది. ఇది గమనించినటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చి చూడగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరో వచ్చి చించెళ్లారని చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకుల పని ఇదంతా కూడా తమ నాయకురాలికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము తలుచుకుంటే వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా ఒక బ్యానర్ కూడా కట్టలేరంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదే సందర్భానికి సంబంధించి ఇటువంటి కవింపు చర్యలు, ఇటువంటి దుందుడుకు చర్యలు మానుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా వైసీపీ నేతలను హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతున్నాయి. సో రాజకీయాలు అన్న తర్వాత స్వాగత బ్యానర్లు, తమ నాయకురాలకి స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటే ఇటు ఆ చించి వేసి కవింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్టో ఆ నేతలు ఆలోచించాలి. లేకపోతే తగిన విధంగా తాము కూడా పర్యవసనంగా తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.